హాయ్ అండి, ఈరోజు నేను ఒక పొడి రెసిపీ చెప్తానండి. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే తప్పకుండా మీరు అందరూ నాకు థ్యాంక్స్ చెప్తారనమాట. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, బట్ ఎంత బాగుందంటే అంత బాగుంది, నేను మాటల్లో చెప్పలేను. ఇంకొకటి ఏంటంటే మనం బయటకు అది వెళ్ళినప్పుడు లేట్ అయిపోద్ది కదండి, అలాంటప్పుడు అప్పటికప్పుడు వండుకోలేం కదా. ఇలా పొడి చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు ఉంటుందండి. మనం అప్పటికప్పుడు అన్నంలో కలుపుకొని తినచ్చు, లేదంటే చట్నీలా తినచ్చు, ఇడ్లీలోకి దోశలోకి అన్నిటిలోకి అద్దిరిపోద్దండి టేస్ట్ అయితే. అన్నిటికైనా మెయిన్ ఏంటంటే అండి, పిల్లలకి కానీ పెద్దలకి కానీ లంచ్ బాక్స్లు పెడతాం కదండి. అసలు ఈ రోజు ఏం పెట్టాలరా బాబు అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు సింపుల్గా అన్నం పోపేసేసి అందులో ఈ పొడి వేసి పెట్టేసేయండి. దీన్నే పల్లీలు కారపొడి అంటారండి, కొంచెం మంది పల్లీల పొడి కూడా అని అంటారు. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా, హెల్తీగా ఉంటుంది, ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది, పిల్లలకి నచ్చేస్తుంది, పెద్దవాళ్ళకి కూడా నచ్చేస్తుంది. జనరల్ గా మేము ఈ పొడాలు అవి తినవండి, అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. అయితే నాకు ఎందుకో మొన్న చెయ్యాలనిపించింది, కరివేపాకు పౌడర్ చేశాను కదా, దాని తర్వాత వరుసగా అన్ని ఇలా పొడి చేశాను అనమాట. అది ఎందుకు చేసానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ ఉందండి బాబోయ్, నాకు నోట్లోంచి నీళ్లు ఊరిపోతున్నాయి అనమాట, అంత బాగుంది. మా శ్రీహాన్స్ కూడా నచ్చింది, హస్బెండ్ కూడా నచ్చింది. కాకపోతే దానికి కారం తక్కువ అన్నారు. నేను ఏం చేశానంటే కాశ్మీరీ చిల్లీ వాడానండి, అదే గుంటూరు కారం వాడారంటే గోబ గుయ్యమంటది అనమాట. ఒకసారి నేను చెప్పినట్టు ఈ పొడి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయడం మర్చిపోవద్దు. ప్రాసెస్ అంతా వీడియోలో క్లియర్ గా చూపించానండి. థ్యాంక్ యూ.